కె జ్ఞానరెడ్డి మరి వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానము దయచేయాలని, ఆరోగ్యములు దయచేయాలని సమర్పించు పూజ. మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించిన బాసాని కస్పారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి మలవరపు జోజయ్య అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ, దాసరి చిన్నయ్య, తెరేజమ్మ, హనుమంతు, పాస్టర్ సతీష్ రైబ్రోడ్ మరియు సకల అనాథలకు, పుట్టకుండానే మరణించినటువంటి బిడ్డలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో మరణించినటువంటి నరిశెట్టి సభాషినయ్య, నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మ, మల్లవరపు జోజయ్య, నిర్మల మేరీ ఫిలోమినా మరియు వారి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు, ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. ఇజ్రాయెల్ మరి వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరి వారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు పూజ. మేకల ప్రభాకర్ రావు మరి వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియు వారి కుటుంబంలో ఉన్న వారందరినీ భవిష్యత్తులో దేవుడు దీవించాలని, చదువుతున్నటువంటి జీవన్ అమల్ జాన్సన్కు మంచి జ్ఞానంను, తెలివిని దయచేయాలని, వారి కుటుంబంలో మరణించిన మేరీ ఝాన్సీ రాణి ఆత్మకు మరియు వారి కుటుంబంలోని సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని సమర్పించు పూజ. స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజించగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నిన్ను పొగడిదము, మమతలొలికి నీదు రూపం నిన్ను కొలిచెదము. మధురమైన నీదు నామం నిన్ను పొగడెదము, మమతలొలికి నీదు రూపం నిన్ను కొలిచెదము. శాంతి రూపమా యేసువా, సన్నుదింతును నీ నామము. శాంతి రూపమా యేసువా, సన్నుదింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారు, ఈనాడు మనమందరము కూడా పరిశుద్ధ కన్య మరియం అమలోద్భవ మాత మహోత్సవమును మనమందరము కూడా కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి యొక్క పండుగ పూజలు మనమందరం ఒక భక్తి శ్రద్ధలతో విశ్వాసముతోటి పాల్గొనదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో వందనగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు మన కథోలిక శ్రీ సభ ప్రపంచ యావత్తు కూడా నిర్మల మాతం, అమలోద్భవి మాతం, నిష్కళంక మాతం, జన్మ పాప రహితోద్భవి మాత మహోత్సవమును ఘనముగా జరుపుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ పండుగ దివ్య బల పూజకు మీ అందరినీ కూడా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ధ్యానించబోయేటువంటి రెండు అంశములు. మొదటి అంశము ఏమిటంటే, ఏ విధముగా ఈ మహోత్సవము ఆవిర్భవించి ఉన్నది. రెండవది, బైబిల్ గ్రంథము ప్రకారము ఏమైనా ఆధారాలు ఉన్నవా, మరియ తల్లి ఏ విధముగా నిష్కళంక మాతగా ఉన్నది, ఏ విధముగా ఆమె నిర్మల మాతగా ఉన్నదో బైబిల్ గ్రంథ ఆధారము ప్రకారము ఈరోజు మనమందరము కూడా ధ్యానించబోతూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈనాడు మనమందరము కూడా ఈ పరిశుద్ధమైన దివ్య బల పూజల్లో ఒకవేళ పాపములు చేసి గనక వచ్చినట్లయితే, తప్పిదములు చేసి గనక ఈ దివ్య బల పూజలో పాల్గొంటూ ఉన్నట్లయితే ఆ పాపములన్నిటిని కూడా క్షమించమని మనం ఈనాడు ఈ దివ్య బల పూజలో మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకొనదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవమును దయచేయుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, జనితైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, జనితైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల.
తండ్రి కుమార దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల తండ్రి కుడి ప్రక్క కూచున్న తనయ మా మనవులను ఆలించు స్వామి పరలోకంలో మహాదేవుని మహామహిమలో చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొను మాయి స్తుతి గీతములు పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణ కార్యములను పరిశుద్ధైన కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండి ఆమెకు మానవ పాలనమును సోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున మీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమును మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపు. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దశములతో ఉంటిని, కావున భయపడి దాక్కుంటిని అని అనెను. నీవు మొండిమాలతో ఉంటివని నీకు ఎవరు చెప్పిరి? నేను తినవలదు చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడు చేసిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే పాముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు ఒక్కదానివే శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితక్కొట్టుదురు, నీవేమో వారి మడములు కరుతువు. జీవులందరికీ తల్లి కావున నరుడు తన భార్యకు ఏవ అను పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చుండె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు.
చుండి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. చుండి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాకు. నా హృదయమంతు నీవు కొలు ఉన్నావు, నా పయనమంతు నీవు తోడున్నావు, నా హృదయమంతు నీవు కొలువున్నావు, నా పయనమంతు నీవు తోడున్నావు. నా జీవం నా గమ్యం నీవేనని మనసార నిన్ను నేను ధ్యానింతును. నా జీవం నా గమ్యం నీవేనని మనసార నిన్ను నేను ధ్యానింతును. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. రెండవ పఠనము. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11, 12 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
తేనెలూరు ప్రభుని మాటలు జీవం వసగు దివ్య పలుకులు. తేనెలూరు ప్రభుని మాటలు జీవం వసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో వందనగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము నుండి 38వ వచనము వరకు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనేను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టెము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారును అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనేను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. 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 ముందుగా అందరికీ కూడా నిర్మల మాత, అమలోద్వైమ మాత పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా,
మనమందరము కూడా ప్రత్యేక విధముగా ధ్యానించబోయేటువంటి అంశము రెండు అంశములు. మొదటిది, ఏ విధముగా ఈ అమలోద్భవి మాత మహోత్సవమును ఆవిర్భవించబడినది. రెండవదిగా, బైబిల్ గ్రంథము ప్రకారము ఆమె నిష్కళంక మాత అని, నిర్మల మాత అని ఏమైనా ఆధారాలు బైబిల్ గ్రంథము ప్రకారము ఉన్నాయా లేవా అనే వాక్యాన్ని మనము ధ్యానించుదాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు కర్మ పాపము లేకుండా, జన్మ పాపము లేకుండా పుట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. పుట్టుకతోనే జన్మ పాపము లేకుండా జన్మించినటువంటి వ్యక్తులు. వాళ్ళు జీవించినంత కాలము కూడా శరీరము ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ ఏనాడు కూడా ఏ పాపము చేయని, ఏ పాపము ఎరుగనటువంటి వ్యక్తులు. ఒకళ్ళు యేసుక్రీస్తు ప్రభువు అయితే, రెండవ వారు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన తల్లి అయినటువంటి మరియమాత. ఈ ఇద్దరు మాత్రమే జన్మ పాపము, కర్మ పాపము లేకుండా జన్మించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇంతటి గొప్ప మహోత్సవమును, ఆ నిష్కళంక మాత మహోత్సవమును మనమందరము కూడా కొనియాడుతూ ఉండగా, ఈ పండుగ గురించి మనమందరము కూడా కొద్దిసేపు ధ్యానించుదాం. మొదటిగా, ఏ విధముగా ఈ యొక్క పండుగ ఆవిర్భవించి ఉన్నదంటే, 1854 సంవత్సరము 9వ భక్తినాథ పాపు గారు ప్రియ సహోదరి సహోదరులారా ఎగ్జాక్ట్గా డిసెంబర్ 8వ తారీఖు ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమిటి ఆ ప్రకటన అండి? ఎక్కడి నుండి మన శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుండి మరియ తల్లి కన్య మరియ యొక్క అమలోద్భవి మాత మహోత్సవమును జరుపుకోవాలి అని అధికారకముగా ప్రకటన చేసి ఉన్నారు 9వ భక్తినాథ పాప గారు. అప్పటి నుండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ పండుగను ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 8వ తారీఖున మనమందరము కూడా ప్రపంచ యావత్తు కూడా ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. కోఇన్సిడెన్స్ ఏమిటంటే, 4 సంవత్సరముల తర్వాత ఆ పరిశుద్ధ మరియ తల్లి ఫ్రాన్స్ నగరంలో ఉన్నటువంటి ఒక పునీతురాలైనటువంటి బెర్నదెత్ సుబేరియోస్ అనేటువంటి ఒక 14 సంవత్సరముల చిన్నారి బిడ్డ, పేద చిన్నపిల్ల. ఆ చిన్న పిల్లకి మరియ తల్లి కనబడింది. అప్పుడు ఆ యొక్క బిడ్డ అడుగుతున్నది, అమ్మా నీవు ఎవరవు అని అడిగినప్పుడు ఆ మరియ తల్లి ఏమన్నదంటే, ఇదే స్థలానికి నువ్వు మరలారా, నా పేరు ఏమిటో నీకు చెబుతాను అని చెప్పేసి అంటే, అలా ఎప్పుడు కూడా ఆ చిన్న పిల్ల ఎప్పుడు కూడా ఆ పునీతురాలు అక్కడికి వస్తూ మరియ తల్లి కనబడుతూ ఉండేది. ఒకరోజు మరియ తల్లి ఆ పునీతురాలుకు చెప్పిందమ్మా, నేను నిష్కళంక మాతని, నేను నిర్మల మాతని, అమలోద్భవి మాతని సాక్షాత్తు మరియ తల్లి ఆ బిడ్డకు కనిపించి తాను ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఏ విధముగా యేసయ్యకు జన్మనిచ్చి ఉన్నదో ప్రకటన చేసుకొని ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి అప్పటి నుండి కూడా ఈ యొక్క మహోత్సవం అధికారకముగా మనమందరము కూడా కొనియాడుతూ ఉన్నాము. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము ప్రకారం ఏమైనా ఆధారాలు ఉన్నవా
అని ఒకసారి చూస్తే, మొదటిగా దేవుడే పరిశుద్ధుడు కాబట్టి నిర్గమకాండము 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. మోషేతో ఈ విధముగా అన్నాడు, మోషే నీ ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలము కాబట్టి ఆ స్థలంలో ఉన్నావు కాబట్టి నీ చెప్పులను విడిచి నా సన్నిధికి రా అని చెప్పేసి అంటే ఆయన అదే పని చేశాడు. చూడండి, ఆయన స్థలానికి రావాలంటేనే మనము పరిశుద్ధునిగా ఉండాలి. రెండవది ప్రియ సహోదరి, సమూవేలు 2వ గ్రంథంలో చూస్తూ ఉంటాము. నాకోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు దివ్య మందసమును వీళ్ళు మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి పాపము చేసి వచ్చి, నేను చేసిన పాపం ఎవరికి తెలియదులే అని అతను ఏం చేశాడంటే తన 2 చేతులను చాచి ఆ దివ్య మందసమును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆయన ఎందుకు అలా చేశాడంటే, దివ్య మందసం ఏం చేసిందంటే నాకోను కళ్ళమ వద్ద గొంతలో పడి ఒక పక్కకు ఒరిగి కింద పడిపోవటానికి సిద్ధముగా ఉన్నది. అక్కడ ఉన్నవారు ఎవరైనా సరే పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఉజ్జా కూడా అదే చేశాడు. అయ్యో నా దేవుడు పడిపోతే ఎలాగా అని చెప్పి ఏం చేశాడంటే ఆ పట్టుకునే ప్రయత్నంలో 2 చేతులను చాచి పట్టుకోబోయాడు. వెంటనే ప్రియ సహోదరి సహోదరులారా అక్కడికక్కడ మరణాన్ని చవి చూశాడు. దర్శన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము, వాక్యము పలుకుతూ ఉన్నది, నా రాజ్యంలో కలుషితమైనది ఏది కూడా ప్రవేశించదంట. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి రావాలంటేనే పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనను తాకాలంటేనే పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటేనే పరిశుద్ధులుగా ఉండాలంటే మరి దేవాతి దేవుడే మరి మరియ తల్లి గర్భములోంచి రాబోతూ ఉన్నాడంటే ఆ మరియ తల్లిని ఇంకా ఎంత పరిశుద్ధురాలుగా చేసుకొని ఉంటాడు చూడండి. అందుకే ఆమెను దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధురాలుగా నింపబడటమే మాత్రమే కాకుండా జన్మ పాపము లేకుండా సృష్టించి ఉన్నాడు దేవాతి దేవుడు. అందుకే దేవుడు ఆ యొక్క మరియ తల్లి ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మరియ తల్లి జన్మ పాప రహితోద్భవిగా మనమందరము కూడా పిలుస్తూ ఉన్నాము. లూకా శుభవార్త 1వ అధ్యాయము గనక మనము చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ దేవదూత ఈ విధముగా అంటూ ఉన్నది, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అని. చూడండి, అంటే మరియ తల్లి అనుగ్రహముతో నింపబడినటువంటి తల్లి. ఎప్పటి నుండి? ఆమె పుట్టిన దగ్గర నుండి కాదు, సృష్టి ఆరంభమునకు ముందే దేవుడు ఆ బిడ్డను ఎన్నుకొని ఆమె పరిపూర్ణురాలుగా చేసుకొని ఉన్నాడు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరు, లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనము, దూత ఇట్ల నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతారంట. అంటే మరియ తల్లి పవిత్ర ఆత్మతో నింపబడినటువంటి తల్లి. సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించి ఉన్నది కాబట్టి ఆమె జన్మ పాపము లేకుండా కర్మ పాపము లేకుండా జీవించి ఉన్నది. మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, 42వ వచనము, ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను ఏమని, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడినదని. చూడండి ప్రియ సహోదరు, బైబిల్ గ్రంథం ఆధారం ప్రకారము మరియ తల్లి నిష్కళంక మాత, జన్మ పాప రహితోద్భవి మాత అని పిలువబడడానికి ఇవే కారణాలు. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా ప్రపంచ యావత్తు కూడా ఈ గొప్ప మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఆ మరియ తల్లిని నిష్కళంక మాతగా, నిర్మల మాతగా మనమందరము కూడా కొనియాడటానికి, ఆ మరియ తల్లిని మనము కూడా మన తల్లి వలె గౌరవించడానికి కావలసిన శక్తిని దేవుడు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకతగా ప్రార్థించుదాము. పిత
పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి విశ్వాస ప్రమాణమును చెప్పుకొనదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం. వినయపూరిత స్తుతిగానతూపవం పరిమళాల తెరలు ఎగసి ఉబ్బుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుతో చేయ ప్రభుని మడిగా రుదిని చేరగా వినయపూరిత స్తుతిగానతూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుతో చేయవడిగా రుదిని ప్రభుని చేరగా ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణతి గణము సమర్పింతును. వినయపూరిత స్తుతిగానతూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుతో చేయవడిగా రుదిని ప్రభుని చేరగా. సహోదరి సహోదరులారు, నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువు, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత అమలోద్భవి మహోత్సవము నాడు మేము అర్పించి రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండి నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియ మాత వలి మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుదుముగాక. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో బంధనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను
జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించివి. నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున మీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశియునైన శ్రీ సభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్యే అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శిగాను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువం, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవి. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమున ఉత్థానమును స్మరించుచు జీవమనసగి అప్పమను రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువం, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుడు.
ఉత్థాన మగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములో చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు నిష్కళంక మాత అయిన, అమలోద్భవి మాత అయిన, నిర్మల మాత అయిన మరియ మాతతోను, ఆమె భర్తగా పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమయ్యుండ మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువం అన్ని కీడు నుండి మమ్మ రక్షింపడు. మా ఈ రోజులలో మగ శాంతిని ప్రసాదింపడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో వందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడానికి ఈ లోకంలో ఒక సాధారణ మనిషిగా జన్మించి మనందరి పాపముల నిమిత్తము మరణించి మూడవ దినమున పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ ప్రేమ విందుకు ఆహ్వానింపబడుతున్నాం. ప్రతి ఒక్కరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం పూజించే వేళ దివ్య రక్తము పానం చేసే వేళ నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం పూజించే వేళ దివ్య రక్తము పానం చేసే వేళ లోకరక్షగా మారుదిలోనికి రావా లోకరక్షగా మారుదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి. మరియమాత గౌరవనీయమైన నీ కీర్తిని గురించి అనేక సంగతులు చెప్పుకొనుచున్నారు. ఎందుకనో నీ నుండి నీతి సూర్యుడును మా దేవుడైన క్రీస్తు ఉదయించెను. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరం, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మలినము నుండి ఆమెను కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమనెడు గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో బంధునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళేస క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, ఆదిలో దేవుని తలపులో తల్లివే, సాతాను శిరస్సును చితక కొట్టిన జననివే, ఆదిలో దేవుని తలపులో తల్లివే, సాతాను శిరస్సును చితక కొట్టిన జననివే, సిలువ చెంతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివే.